ఓం శ్రీ సాయిరామ్. మనము ఒకరిని ప్రేమతో, ఆనందంతో పలకరించేటప్పుడు ఎదుటివాని హృదయంలో ఆనందం పెరిగి ప్రేమ బయటపడుతుంది. కానీ తరచుగా మనం చేసే తప్పేంటంటే, ఎదుటివారు మనల్ని పలకరించినా మనం తిరిగి సమాధానం ఇవ్వకపోవడం. మరి కొన్ని సందర్భాల్లో ఎదుటివారు మనల్ని పలకరిస్తేనే మనం పలకరిద్దాములే అని చూసి చూడనట్టు ఊరుకోవడం. అదే అహంకారం. కొంతమంది రామ్ రామ్ అని, కొంతమంది జై శ్రీకృష్ణ అని, కొంతమంది రాధే రాధే అని, అలాగే కొంతమంది గోవిందా గోవిందా అని కూడా పలకరించుకుంటుంటారు. అదే విధంగా మన సాయి భక్తులందరము ఎంతో ప్రేమతో సాయిరామ్ అని పలకరించుకుంటాము. అయితే ఇక్కడ తెలుసుకోవలసింది ఒక్కటే. అది ఏమిటంటే, ఎవరు ఏ విధంగా పలకరించుకున్నా అందులో ఉండవలసింది ప్రేమ, స్నేహం, ఆనందం మాత్రమే. పలకరింపులో నటన గాని, ఆడంబరం గాని అస్సలు ఉండకూడదు. పలకరింపులో ప్రేమ, ఆనందం, ఆప్యాయత ఉన్న చోట ఏం జరుగుతుందో ఈ చిన్న సంఘటన ద్వారా తెలుసుకుందాము. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఏమిటో తెలుసుకుందాము. రాహుల్ అనే వ్యక్తి ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అదే ఫ్యాక్టరీలో చాలామంది వర్కర్స్, మేనేజర్స్, సూపర్వైజర్స్ అందరూ పనిచేసేవారు. రాహుల్కి ఒక మంచి అలవాటు ఉండేది. డ్యూటీకి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు గేటు దగ్గరున్న వాచ్మ్యాన్ని సాయిరామ్ అని పలకరించేవాడు. బదులుగా వాచ్మ్యాన్ కూడా రాహుల్తో సాయిరామ్ అనే అనేవాడు. ఈ విధంగా ఒకరోజు ఫ్రీజర్ రూమ్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల ప్రాబ్లంని ఐడెంటిఫై చేసి దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసే వరకు రాహుల్ ఫ్రీజర్ రూమ్లోనే ఉండిపోతాడు. డ్యూటీ అవర్స్ కంప్లీట్ అయ్యాక అందరూ తిరిగి వెళ్ళిపోతారు, కానీ రాహుల్ అందులోనే ఉండిపోతాడు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ప్రాబ్లం పూర్తిగా రెక్టిఫై చేయడంలో రాహుల్కి చాలా టైం పట్టేస్తుంది. సాధారణంగా టైం అయిన తర్వాత ఎవరు ఉండరు కదా అని చెప్పి ఫ్యాక్టరీలో అన్ని చోట్ల లాక్ చేసేస్తారు. రాహుల్ ఫ్రీజర్ రూమ్లో ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఫ్రీజర్ రూమ్ కూడా లాక్ చేయడం జరుగుతుంది. పని కంప్లీట్ అయ్యాక రాహుల్ బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు గేటుకి తాళం చూసి చప్పుడు చేస్తాడు. కానీ ఆ సమయంలో ఫ్యాక్టరీలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం వల్ల ఎంత చప్పుడు చేసినా ఎవరూ పలకరు. ఒకవైపు ఫ్రీజర్ రూమ్లో చలి పెరుగుతూ పోతుంది. దాంతో చలి బాగా పెరగడం వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. అలాగని ఫ్రీజర్ రూమ్లో కూలింగ్ తగ్గించేస్తే ఐస్ అంతా కరిగిపోతుంది. ఫోన్ చేసి ఎవరికైనా చెప్పడానికైనా ఫోన్ ఆఫీస్ టేబుల్ మీద వదిలేసి వచ్చాడు. చివరికి ఏం చెయ్యాలో తెలియక స్వామిని ఈ విధంగా వేడుకుంటాడు. స్వామి, నాకు తెలిసి నేను ఎప్పుడూ ఎవరికీ ఏ విధమైన అపకారం చేయలేదు. మరి ఎందుకు స్వామి నాకు ఈ విధంగా పరీక్ష పెట్టారు? ఈ విధంగా ప్రార్థన చేస్తూ చేస్తూ ఒక 2 గంటలు గడిచిపోతాయి. ఈ లోపు అక్కడ చలి బాగా పెరగడంతో ఆ చలిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోతాడు. ఎవరో గేటు తాళం విప్పుతున్న చప్పుడు అతను వింటాడు, గాని లేచి గేటు వరకు వెళ్ళలేకపోతాడు. ఇంతలో వాచ్మ్యాన్ లోపలికి వస్తాడు. రాహుల్ని కిందన పడుండడం చూసి అతన్ని వెంటనే బయటికి తీసుకువెళ్తాడు. కాసేపట్లో రాహుల్ తేరుకున్న తర్వాత వాచ్మ్యాన్ అతనికి సాయిరామ్ అని చెప్పి, ఎలా మర్చిపోకుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నన్ను సాయిరామ్ అని పలకరిస్తారు. కానీ ఈ రోజు ఉదయం యజమాన్ అయినా వాచ్మ్యాన్ అయినా అందరిలో ఉన్నది ఆ భగవంతుడే. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే పదానికి అర్థం ఇదే. పవిత్రమైన భావంతో ఒకరిని పలకరించేటప్పుడు ఆయనలో ఉన్న ఆ భగవంతుడు హర్షిస్తాడు. అహంకారం లేని వ్యక్తిని భగవంతుడు స్వయంగా వచ్చి ఆపదలో ఆదుకుంటాడు. అదే విధంగా సాయిరామ్ అనే పదంలో ఎంత విలువ ఉందో, ఎంత శక్తి ఉందో ఈ జరిగిన సంఘటన మరోసారి మనల్ని మేలుకోమని చెప్పుతూ నిరంతర భగవన్నామ స్మరణలో ఉన్న శక్తి ఏమిటో తెలియజేసింది. అందులో ఉన్న భావాన్ని మనం తెలుసుకోగలిగితే అప్పుడే మన పలకరింపు సార్థకమవుతుంది. దీని అర్థం ఏంటంటే, మనం పలకరిస్తున్నది ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి రూపంలో సాయిరాముడే మన ఎదుట ఉన్నారు అనే భావం మన మనస్సులో కలగాలి. అప్పుడే మన పలకరింపులో ప్రేమ, ఆప్యాయత కనిపిస్తుంది. కానీ అతను నేను ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకొని ఎటువంటి అసూయ, ద్వేషం లేకుండా అద్వైత మార్గాన్ని అనుసరించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ ప్రపంచమంతా వసుదైవ కుటుంబకం. ఆ కుటుంబ సదస్సులమే మనం కూడా. ఇటువంటి సద్భావన, సత్ప్రవర్తన మన పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి.
అప్పుడే భగవంతుడు నిర్మించిన ఈ సమాజం ఎంతో ఆనందంగా, ఎంతో అందంగా ఉంటుంది. జై సాయిరామ్.